ఇటీవల చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాగా జ్ఞానేష్ కుమార్ గారిని నియమించడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి టాపిక్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. భారత ఎన్నికల ప్రధాన కమిషనర్గా జ్ఞానేష్ కుమార్ గారిని నియమించడం జరిగింది. సో ఇప్పుడు మనం ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన పూర్తి డేటా తెలుసుకుందాం. ఖచ్చితంగా పూర్తి డేటా కూడా తెలుసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఇది ప్రీవియస్ క్వశ్చన్ ఆల్సో. ఏదైనా ఒక అంశం వార్తల్లో నిలిస్తే దానికి సంబంధించిన స్టాటిక్ డేటా కూడా తెలుసుకోవాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి తెలుసుకుందాం. ఇది భారత రాజ్యాంగంలో 15వ భాగంలో ఆర్టికల్ 324 to 329 వరకు పొందుపరచడం జరిగింది. 15వ భాగంలోని ఆర్టికల్ 324 to 329. తర్వాత ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 1950 జనవరి 25న ఏర్పడడం జరిగింది. 1950 జనవరి 25 ఏర్పడడం జరిగింది కాబట్టి జనవరి 25ను మనం నేషనల్ ఓటర్స్ డేగా జరుపుకుంటాం. నేషనల్ ఓటర్స్ డేగా జరుపుకుంటున్నాము. 2011 నుంచి నేషనల్ ఓటర్స్ డేగా జరుపుకుంటున్నాము. 2025 15th ఓటర్స్ డే. థీమ్ వచ్చేసి నథింగ్ ఈజ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ షూర్. ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వచ్చేసి శాశ్వత స్వతంత్ర ప్రతిపత్తి గల రాజ్యాంగ సంస్థ. ఈ 1950లో ఏర్పడింది కదా, అప్పటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వచ్చేసి సుకుమార్ సేన్. ఈ జ్ఞానేష్ కుమార్ గారి కంటే ముందు ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వచ్చేసి రాజీవ్ కుమార్. అతని పదవీ కాలం నిన్నటితో ముగియడంతో జ్ఞానేష్ కుమార్ గారిని నియమించడం జరిగింది. 2022 నుంచి ఫిబ్రవరి 2025 వరకు ఉండడం జరిగింది ఈ రాజీవ్ కుమార్ గారు. ఇతని పదవీ కాలం ముగియడంతో జ్ఞానేష్ కుమార్ గారిని నియమించడం జరిగింది. 26th చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఆర్టికల్స్ తెలుసుకుందాం. ఆర్టికల్ 324 to ఆర్టికల్ 329. ఆర్టికల్ 324కి సంబంధించి ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏర్పడుతుంది. రాష్ట్రంలో, దేశంలో జరిగే ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏర్పడుతుంది. ఆర్టికల్ 324 క్లాస్ 1 ప్రకారం ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, పార్లమెంటు, అసెంబ్లీ సంబంధించిన అన్ని ఎలక్షన్స్ని ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే చూసుకుంటుంది. ఒక రాష్ట్రంలోని స్థానిక ఎలక్షన్స్కి తప్ప మిగతావన్నీ ఈ భారత ఎన్నికల కమిషనరే చూసుకుంటుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే చూసుకుంటుంది. ఎక్సెప్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ తప్ప మిగతావన్నీ రిమైనింగ్ ఆల్ ఈసీఐ చూసుకుంటుంది. ఆర్టికల్ 324 క్లాస్ 2 ప్రకారం భారతదేశానికి ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మరియు రాష్ట్రపతి నియమించబడ్డ ఇతర కమిషనర్లు నియమించబడతారు. ఆర్టికల్ 325 ప్రకారం ఏ వివక్షత, కుల, మత, లింగ భేద ఏ వివక్షత లేకుండా ఎలక్షన్స్ నియమించాలి. తర్వాత ఆర్టికల్ 326 ప్రకారం 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కుకు అర్హులే. నెక్స్ట్ ఆర్టికల్ 327 ప్రకారం ఈ ఎన్నికలకు సంబంధించిన ఏ చట్టాన్నైనా పార్లమెంటుకు చేసే అధికారం మాత్రమే పార్లమెంటుకు ఉంటుంది. తర్వాత ఆర్టికల్ 328 ప్రకారం పార్లమెంటు చట్టం చేయనంత వరకు రాష్ట్రంలో ఏ చట్టాలకు సంబంధించి అయినా శాసనసభ చట్టాలు చేసుకునే అధికారం ఉంది. అసెంబ్లీకి అధికారం ఉంటుంది. ఎప్పటివరకు అంటే పార్లమెంటు చట్టం చేయనంత వరకు శాసనసభకు చట్టాలు చేసుకునే అధికారం ఉంటుంది. తర్వాత ఆర్టికల్ 329 ప్రకారం ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అయిన తర్వాత న్యాయస్థానాలకు ఎటువంటి జోక్యం చేసుకోరాదు. అంటే ఈ ఎలక్షన్ కోడ్ స్టార్ట్ అయిన తర్వాత ఈ న్యాయస్థానాలకు, కోర్టులకు ఎటువంటి జోక్యం చేసుకోవడానికి అధికారం ఉండదు. అంతా ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మాత్రమే చూసుకుంటుంది. ఇది ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన ఆర్టికల్స్. తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం సభ్యుల గురించి తెలుసుకుందాం. 1950, 1989 వరకు ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఏకసభ్య కమిషన్ మాత్రమే ఉండేది. అంటే ఒక ప్రధాన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మాత్రమే ఉండేవారు, ఇతర సభ్యులు లేకపోతుండే. తర్వాత 1989, 1990 వరకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. అంటే ఒక ప్రధాన కమిషనర్ మరియు ఇతర కమిషనర్లను ఏర్పాటు చేశారు. ఇతర కమిషనర్లను ఏర్పాటు చేశారు. మళ్ళీ 1919, 1993 వరకు మళ్ళీ ఏకసభ్య కమిషనర్ని ఏర్పాటు చేశారు. అంటే ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్ మాత్రమే. తర్వాత మళ్ళీ 1993 అక్టోబర్ 1 నుంచి ఏం చేశారంటే మళ్ళీ త్రిసభ్య కమిషనర్గా చేంజ్ చేశారు. అంటే ఒక ప్రధాన కమిషనర్ మరియు ఇతర కమిషనర్లను ఏర్పాటు చేశారు. తర్వాత ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పదవీ కాలం వచ్చేసి 6 లేదా 65 సంవత్సరాలు. అంటే ఏది ముందొస్తే అది 6 years లేదా 65 years.
తర్వాత వీళ్ళ శాలరీస్ వచ్చేసి జీతభత్యాలు పార్లమెంటు ద్వారా ఇవ్వడం జరుగుతుంది కేంద్ర సంఘటిత నిధి నుంచి. వీళ్ళ తొలగింపు వచ్చేసి అభిశంసన తీర్మానం. ప్రధాన ఎన్నికల కమిషనర్ను అభిశంసన తీర్మానం లైక్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించిన విధంగానే తొలగిస్తారు. ఇతర కమిషనర్లను మాత్రం ప్రధానమంత్రి మరియు చీఫ్ కమిషనర్ సూచన మేరకు తొలగించేవారు. కానీ 2011 సుప్రీంకోర్టు తీర్పులో ఏం చెప్పిందంటే ఈ ఇతర కమిషనర్లను కూడా ప్రధాన కమిషనర్ తొలగింపు లాగానే తొలగించాలని 2011లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పడంతో ఇతర కమిషనర్లను కూడా ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తొలగింపు లాగానే అభిశంసన తీర్మానం ద్వారా తొలగిస్తున్నారు. తర్వాత ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన సుప్రీంకోర్టు కేసు గురించి చూద్దాం. అనూప్ బరన్వాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2023 కేసు. ఇది చాలా ఇంపార్టెంట్, దీని గురించి తెలుసుకోవాలి. అనూప్ బరన్వాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2023. ఈ కోర్టు కేసు ప్రకారం ఎలక్షన్ కమిషనర్స్ను నియమించేది రాష్ట్రపతి. కానీ రాష్ట్రపతి ఒక త్రిసభ్య కమిటీ ద్వారా నియమించాలని తీర్పు చెప్పింది. దాంతో ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఆ త్రిసభ్య కమిటీలో ఎవరెవరు మెంబర్స్గా ఉంటారంటే ప్రధానమంత్రి, అలాగే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు లోక్సభలో ప్రతిపక్ష నేత ఉండాలి. ఒకరు ప్రైమ్ మినిస్టరు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అండ్ లోక్సభ ఆపోజిట్ మెంబర్ ఉండాలి. ఈ త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం రాష్ట్రపతి ఎలక్షన్ కమిషనర్లను నియమించాలి. తర్వాత రీసెంట్గా ఎన్నికల కమిషనర్ల నియామకం పదవీకాలం నూతన చట్టం 2023 ప్రకారం త్రిసభ్య కమిటీని తీసుకొచ్చారు. కానీ ఈ త్రిసభ్య కమిటీలో ఈ కోర్టు తీర్పు చెప్పిన ప్రకారం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. కాకపోతే అందులో ఏం చేశారంటే ఈ త్రిసభ్య కమిటీలో ప్రధానమంత్రి మరియు లోక్సభ ప్రతిపక్ష నేత అలాగే ఈ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి బదులుగా ఒక మినిస్టర్ను ఏర్పాటు చేశారు. అనూప్ బరన్వాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ప్రైమ్ మినిస్టరు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు లోక్సభ అపోనెంట్ మెంబర్ కదా. కానీ ఈ చట్టంలో ఈ త్రిసభ్య కమిటీలో ఏం చేశారంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి బదులుగా ఒక మినిస్టర్ను ఏర్పాటు చేశారు. ఈ చట్టం ప్రకారమే ఇప్పుడు కొత్త చీఫ్ ఎలక్షన్ కమిషనర్ను నియమించడం జరిగింది. ఈ త్రిసభ్య కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి బదులుగా ఒక మినిస్టర్ను ఏర్పాటు చేశారు. అదొకటి గుర్తుంచుకోవాలి. ప్రధానమంత్రి మరియు లోక్సభ అపోజిట్ మినిస్టరు అండ్ ఇంకొక మినిస్టరు, ప్రధానమంత్రి నియమించబడ్డ మినిస్టర్ను నియమించడం జరిగింది. తర్వాత వీటికి సంబంధించిన కొన్ని కమిటీల గురించి చూద్దాం. ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నియమించడానికి స్క్రీనింగ్ కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించిన కమిటీలు 3. అందులో ఒకటి తార్కుండే కమిటీ 1975, దినేష్ గోస్వామి కమిటీ 1990, అలాగే 21వ లా కమిషన్ 2015. ఇవి చాలా ఇంపార్టెంట్. ఒకవేళ క్వశ్చన్ అడిగితే ఈ విధంగా అడగవచ్చు. ఈ కింది కమిటీలలో ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధం లేని కమిటీ ఏదని ఇచ్చి 3 ఇచ్చి ఇంకొకటి ఇవ్వవచ్చు. మనం ఇవి గుర్తుంచుకుంటే ఎలిమినేషన్ ప్రాసెస్లో ఈజీగా గుర్తుంటుంది. ఈ 3 కమిటీలను గుర్తుంచుకోవాలి. అండ్ వీటికి సంబంధించిన ఇయర్స్ కూడా అడగవచ్చు. ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 1+2 బాడీ కదా. ఈ ప్రధాన ఎన్నికల కమిషనర్ని జ్ఞానేష్ కుమార్ గారిని ఏర్పాటు చేయడం జరిగింది కదా. దీంతోపాటు ఇతను 26వ ప్రధాన కమిషనర్గా ఏర్పడడం జరిగింది. దీంతోపాటు ఇతర కమిషనర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒకరు వివేక్ జోషి మరియు ఇంకొకరు సుఖ్బీర్ సింగ్ సాంధు. ఈ జ్ఞానేష్ కుమార్ గారు నిన్నటి వరకు ఈ అదర్ కమిషనర్స్లో భాగంగా ఉండేవారు. అంటే రాజీవ్ కుమార్ గారు ప్రధాన కమిషనర్ అయితే ఇతర కమిషనర్స్లో జ్ఞానేష్ కుమార్ మరియు సుఖ్బీర్ సింగ్ సాంధు ఉండేవారు. ఈ ఇతర కమిషనర్ జ్ఞానేష్ కుమార్ గారు ప్రధాన ఎన్నికల కమిషనర్గా నియమించడం జరిగింది కాబట్టి ఈ కమిషనర్లో ఖాళీ అవుతుంది కదా. ఈ ఇతర కమిషనర్స్ని వివేక్ జోషి గారిని కొత్తగా నియమించడం జరిగింది. వివేక్ జోషి మరియు సుఖ్బీర్ సింగ్ సాంధు గారు ఇతర కమిషనర్స్. ప్రధాన కమిషనర్ వచ్చేసి జ్ఞానేష్ కుమార్. ఇది ఫ్రెండ్స్ ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన టాపిక్. ఒకవేళ కంటెంట్ మీకు నచ్చినట్టయితే, ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.